27వ తారీఖు 2026 గురువారం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని. 3వ వచనంలో స్త్రీల కాపురియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశము నాకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగూ జరిగించాడు. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత, ఇక్కడ వారు సౌందర్యవంతులైన కన్యకలు. 2, వారు అందగత్తెలైన కన్యకలు. ఆ తరువాత 3, స్త్రీలకు కాపురియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు వారు అప్పగించబడాలి. 4, రాజు యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చి తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణి అవుతాది అని చెప్పారు. ఈ మాటలు బాగా గమనించాలి. ప్రభు పిల్లలు మనము ఈ విషయాలను చక్కగా ధ్యానించి ఆలోచించాలి. 1, యేసు ప్రభుల వారికి కూడా మనము పెళ్లి భార్యలు కావటానికి మొట్టమొదట మనము కన్యాత్వాన్ని కలిగి ఉండాలి. నిన్నటి దినాన కన్యాత్వం అంటే చెప్పాను, పరపురుషుడితో సంబంధం లేకుండా మనము స్వపురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి లోబడి ఉండాలి అని. పరపురుషుడంటే సాతానుడు అని. సాతానుడు మనల్ని ఈ లోకం వైపు ఆకర్షింపచేసి మనల్ని పూర్తిగా స్వపురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి వేరుగా మనల్ని చేయటానికి వాడు ప్రయత్నము చేస్తాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. 2వది, వారు సౌందర్యవంతులై ఉండాలి. అంతేకాదు అందమైన కన్యకలై ఉండాలి. అనగా అందము అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ప్రియులారా, ఎందుకు అందంగా ఉండాలి అంటే యేసు ప్రభుల వారు కూడా చాలా అందమైనటువంటి వారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎంత అందగాడు. బైబిల్లో చెప్పబడిన రీతిగా ఆయన 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఎంత అందగాడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇంకా ఎవరు అని అడిగితే బైబిల్ చాలా విషయాలు చెప్తాది. రూపాంతరపు కొండ మీద ప్రభు రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించది అని. ఆయన వస్త్రములు భూమి మీద ఏ నరుడు ఉతకలేనంత తెల్లగా, ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా ఆయన వస్త్రాలు ఉన్నాయని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశించాదని. మలాకీ గ్రంథంలో ఆయన నీతి సూర్యుడు అనే వాక్యము సెలవిస్తుంది.
ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నోటి నుండి రెండంచుల వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నదని, ఆయన బంగారపు మైమరుమును ధరించి ఉన్నాడు అని, ఆయన సత్యమనే దట్టిని కట్టుకొన్నాడు. ఆయన స్వచ్ఛమైన అపరంజి వంటి పాదములు కలిగినవాడు. ఆయన నిలువెల్లా వర్ణించబడ్డది. అంత అందగాడు ప్రభులవారు. అందగాడైన ఆ కృపగల దేవునికి మనము అందమైన వారుగా ఉండాలి. అందమంటే లేక సౌందర్యం అంటే ప్రియులారా గమనించవలసిన విషయం. నేను పాపము చేసి నా అందాన్ని పోగొట్టుకున్నాను. ఏ అందమంటే దేవుడు తమ పోలికలో తమ స్వరూపంలో నరులను చేశాడు. మన అందము, మన పోలిక, మన స్వరూపము ఆ కృపగల దేవునికి సంబంధించినది. అంత అందగాళ్ళం మనం. అయితే ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన ఒక సత్యమేమిటి అని అడిగితే, సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృపను బట్టి ప్రియులారా, మనము ఆ మహోన్నతుడైన దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచే వారుగా ఉన్నాము. కాబట్టి మనము కూడా దేవుని యొక్క అందాన్ని పాపం చేసి పోగొట్టుకున్నాం. అందుకని ప్రభుల వారు, అంత అందగాడైన యేసు ప్రభుల వారు తాను కల్వరిలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో మనల్ని పాపము అనే మరక చేత అందాన్ని పోగొట్టుకున్నటువంటి మనల్ని ఆయన రక్తంతో పాపాన్ని కడిగి పవిత్రపరిచి ఓ చక్కటి అందాన్ని ప్రసాదించాడు. ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని మనము కాపాడుకోవాలి. వింటున్న దైవ జనాంగమా, ఈ రీతిగా అందగాడైన యేసు ప్రభుల వారిని గూర్చి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అని చెప్పబడింది. అంటే తన స్వరూపము, సొగస్సు ఆ కల్వరి శిలువలో ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. ఆయన వీపు మీద ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, పాదాల మీద మేకులు, రక్తసిక్తమైన శరీరం అంతా రక్తము కారి ఎండవేళ కరుడు కట్టి వికారంగా మారిపోయాడు. అంత సుందరుడు, అంత అందగాడైన ఆ కృపగల దేవుడు నాకు, పాపము చేసిన నాకు అందాన్ని, సౌందర్యాన్ని ఇవ్వటానికి తన అందాన్నంతటినీ కోల్పోయాడు. నాకే కాదు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ కార్యాన్ని ప్రభు చేశాడు. ప్రభువా, నేను పాపిని, క్షమించండి అంటే ప్రభులు వారు నీ పాపాన్ని క్షమించటానికి కారణమేమిటి అంటే, పాపముతో నీకు అంటుకున్న మలినమంతా కడిగి తన సౌందర్యాన్ని, తన అందాన్ని నీకివ్వటానికి. కారణం, తాను ఎంతో సుందరుడు, ఎంతో అందగాడు, ఎంతో ఆ కృపగల దేవుడు. అంత గొప్ప అందగాడైన ప్రభుల వారికి ధీటుగా మనం ఉండాలి. అందుకని తన అందాన్నంతా పోగొట్టుకొని మనకు అందాన్ని ప్రసాదించాడు.
వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులరా, ప్రతి వారు కూడా సౌందర్యవంతులైన కన్యకులుగాను, తరువాత అందమైనటువంటి కన్యకలుగాను మనము సిద్ధపరచాలి. రెండవది, రాజు సంరక్షకుడైనటువంటి హేగే అనేటటువంటి ఆయన వశమునకు వీళ్ళను అప్పగించాలి. వారిని ఆ రీతిగా అప్పగించిన తరువాత రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజుగారు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడును ఆమె వస్తికి బదులుగా రాణి అవుతాది. సుగంధ ద్రవ్యములు అని అంటే కింద వాక్యాల్లో చెప్పబడింది.